హలో, వెల్కమ్. చాలా తొందరగా వచ్చారండి మీరు. నా జుట్టు అంతా చెడిపోయింది, వీడియో తీస్తాం. అదే చాలా తొందరగా వచ్చేవి నువ్వు. మనం 8ంటికి శ్రీశైలం వెళ్దాం అనుకుంటే ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయింది. మరి బస్సు దారిలో పోలీస్ చెకింగ్, బస్సు చాలాసేపు ఆపేసారు. వెరీ గుడ్. తొందరగా ఫ్రెష్ అయితే శ్రీశైలం వెళ్దాం. మా హరి లేట్గా వచ్చిందే కాక 11ంటికి టిఫిన్ చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఏ టైంకి వచ్చిన టిఫిన్ మ్యాండేటరీ. ఏం తింటున్నావు హరి? హైదరాబాద్ స్పెషల్ పునుగులు. బాగుందా? మా బెంగళూరు దొరకగా. లేట్ టిఫిన్, లేట్ పర్సన్. శ్రీశైలం మాత్రం మేము ఖచ్చితంగా అనుకున్న టైం కంటే లేట్గానే వెళ్తాం. హరి, నీకోసం ఒక గిఫ్ట్ వేచి ఉంది. ఏంటది? లేట్గా వచ్చినందుకు సర్ప్రైజ్. సూపర్. అయితే ఈసారి నుంచి ఎప్పుడు లేట్గా. సరే, తొందరగా తింటే గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తాం. మా హరి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట. దానికోసం ఎంత అందమైన పిల్లలు ఏం చేద్దాం. హరి, నీకోసం సర్ప్రైజ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మంచి సంబంధం ఇచ్చారేమో అనుకున్నా. నీకు సంబంధం కానీ ఫస్ట్ యాక్చువల్లీ మా హరి పెళ్లి కోసం కొన్నాను అనమాట ఇది. కానీ పెళ్లికి ఇంకా ఎలా టైం ఉంది, ఇంట్లో ఏం చేసుకోవాలి పెట్టుకుని ఇచ్చేస్తున్నాను ఇప్పుడే. థ్యాంక్ యూ అన్నయ్య అండ్ వదిన ఇద్దరికి. నచ్చిందా? ఇట్లా చూపించు మా వాళ్ళకి. యాక్చువల్లీ అండి, మన పాత కాలంలో అంటే అమ్మమ్మల రోజుల్లో ఏంటంటే సంబంధాలు ఎవరో పూర్వీ రైతులు కానీ తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే మ్యాట్రిమోనీస్ లో ఇచ్చేస్తున్నాం ఫొటోస్. ఇప్పుడు ఏంటంటే మా హరికి ఒక మంచి పిల్ల కావాలి, చూడు మంచి పిల్ల కావాలి. నా మీద కొంచెం హైగే ఉన్నాడు. సో ఈ అబ్బాయికి ఒక మంచి సంబంధం అనమాట. పేరు హరినారాయణ రెడ్డి. మంచి సంబంధం అంటే చెప్పేసేయండి. ఇప్పుడు మనం వీడియోస్ లో కూడా ఇలా పెళ్లి సంబంధాలు ఎత్తుకోవచ్చు అనమాట. కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఎస్. సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ మేము శ్రీశైలం ట్రిప్ మార్నింగ్ 8 o'clock వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు 11 అయిపోయింది. సో ఇప్పుడు మేము శ్రీశైలం ట్రిప్ అంతా కూడా ఒక లుక్ వేసేద్దరు వచ్చేది. మనం ఎలాగో ఈరోజు తులసి చెట్టుకి పూజ చేయలేదు. కనీసం పూజ చేసిన వాళ్ళకైనా నమస్కారం. హాయ్ అండి, నమస్తే. ఫైనల్గా మేమైతే శ్రీశైలం వచ్చేసాం అనమాట. శ్రీశైలం వచ్చేది అంతా మేము మీకు వీడియో చేసి చూపిద్దామని అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. పిల్లలతోటి అనుకున్నంత ఈజీ కాదు జర్నీ అని అనిపించింది. దట్ టు లాంగ్ డ్రైవ్. ఎంత కష్టంగా అనిపించిందంటే అది ఘాట్ రోడ్ అవ్వడం వల్ల పిల్లలు కూడా ఒక
ఒకటే వామిటింగ్స్ చేసుకుంటున్నారు, బాగా చికాకు పెట్టేశారు, చాలా ఏడ్చారనమాట. సో అందుకనే మేము వీడియో అనేది షూట్ చేయలేకపోయాము. ఫైనల్గా మేము నిన్న మార్నింగ్ మేము 11కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. అంటే మా జర్నీ ఎంత మెల్లిగా వచ్చిందో మీరే గెస్ చేయండి. సో వచ్చిన తర్వాత ఫైనల్గా ఏం జరిగింది అంటే చాలా క్రౌడ్ ఉందండి. ఎంత క్రౌడ్ అంటే ఇసుకేస్తే రాలనంత జనం. నాకు చాలా భయం వేసేసింది. అసలు రాను దర్శనానికి, నేను ఇక్కడే ఉంటాను. యాక్చువల్లీ రూమ్స్ కూడా లేవన్నమాట ఇక్కడ. చాలా కష్టమైపోయింది. మా వారు ఒక పక్కన రూమ్స్ వెతుకుతున్నారు, నేను ఒక పక్కన పిల్లలు ఎత్తుకుని రూమ్స్ వెతుకుతున్నాను. ఫైనల్గా మాకు ఇక్కడ ఒక కమ్మ సంఘం ఒకటి దొరికిందనమాట. అక్కడ మేము రిక్వెస్ట్ చేస్తే ఒక రూమ్ ఇచ్చారు నైట్ మాకు. సో రూమ్ తీసుకుని ఇక్కడే ఫుడ్ కూడా పెట్టారనమాట, నైట్ డిన్నరు. ఎంత బాగుంది అంటే అండి ఫుడ్ నిజంగా వేడి వేడి అన్నం, పప్పు, పచ్చడి, దొండకాయ ఫ్రై ఎంత కమ్మగా ఉందంటే నిజంగా కడుపు నిండా అన్నం తిన్నాము. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు 8:30 అయిపోయింది నైట్ టైం. సరే 8:30 అయిపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ బెల్ అనుకుంటుంది. సరే 8:30 అయిపోయింది కదా, ఫుడ్ కూడా తినేసాం కదా అని నేను మా వాళ్ళకి చెప్పాను. సరే మేము మాత్రం రూమ్లో ఏం చేస్తాము, ఇంకా ఫుడ్ కూడా తినేసాం, పిల్లలు కూడా తిన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, అవసరమైతే క్యూలో వెయిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. కానీ మేము అసలు ఎక్కడ క్యూలో వెయిట్ చేయలేదండి, చాలా ఖాళీగా ఉంది. మేము 8:30కి వెళ్ళాము కానీ చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఇలా టికెట్ తీసుకున్నాము, అలా లోపలికి వెళ్ళాము, చక్కగా స్వామి దర్శనం ఎంత బాగా జరిగిందో నిజంగా దాన్ని మాత్రం నేను మాటగా వర్ణించలేను. సో చాలా బాగా జరిగింది. ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ రూమ్లో పడుకున్నాము. మార్నింగ్ లేచాను, ఇంకా కొంచెం నైట్ కొంచెం లేట్ అయిపోయిందని అక్కడ షాపింగ్ ఏం చేయలేదన్నమాట. కానీ ఇప్పుడు షాపింగ్ చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ 7 వరకు లేచేసి ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకి గుడికి వచ్చినప్పుడు కొనుక్కోవాలి అని చెప్పేసి, ఇంకా అది షాపింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు మా పిల్లలు. సో మేము తీసుకున్న రూమ్ సూట్ రూమ్ అనమాట. సో మాకు అసలు ఏది లేదు, ఒక చిన్న రూమ్ దొరికితే చాలు స్వామి అని మొక్కుకున్నాను. కానీ చాలా బ్యూటిఫుల్ రూమ్ అనేది మాకు వచ్చింది. నేను మీకు మా రూమ్ చూపిస్తాను. రైట్, ఇదనమాట మేము తీసుకున్న రూమ్ WB 107 సూట్ రూమ్. చాలా బాగుంది. ఫస్ట్ లోపలికి వెళ్ళండి. సో డోర్ పెట్టేద్దాం ఎవరు రాకుండా. ఒకటే లైట్ ఉందండి, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ కర్టన్స్ అండ్ చిన్న విండో ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ ఒకటి ఏమన్నా మనం తీసుకొచ్చిన స్టఫ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక విండో ఉంది. ఇంకా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సోఫా అన్నమాట. సో చక్కగా మార్నింగ్ మేము ఇక్కడ కూర్చుని మంచి కాఫీ తాగేసాము. సో చాలా బాగా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ సోఫా. ఇక్కడ హ్యాండ్ వాష్ కి ఇక్కడ సింక్ ఉంది. అండ్ సూట్ రూమ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక చిన్న బెడ్ ఉంది అనమాట. సో దీనిపైన మా వారు మా అబ్బాయి పడుకున్నారు నైట్. అండ్ ఆ సోఫాలో మా మధ్య గారు పడుకున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా లోపల ఒక బెడ్ ఉంది. ఇంకొక రూమ్కి వచ్చేసాం. నాకైతేనండి ఈ సూట్ రూమ్ ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ మేము పడుకున్నాం అనమాట. నైట్ నేను మా పాప పడుకున్నాను బెడ్ పైన. సో కప్పుకోవడానికి ఒక 2 బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు అండ్ 2 టవల్స్. ఈ బెడ్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది, భలేదు. అండ్ మాకు 2 టవల్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న విండో వ్యూ అయితే బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్ టాప్. దీంట్లో మేము తీసుకొచ్చిన స్టఫ్ అంతా పెట్టేసుకున్నాం అనమాట. మీరు చూడకూడదు తప్పు. ఇంకా ఇది ఖాళీ, ఇది ఎంతసేపు అన్నా చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మనం ఏమైనా మొబైల్స్ పెట్టుకోవచ్చు, మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకేమైనా బేబీకి సంబంధించినవి కానీ పెట్టుకోవచ్చు. సో మేము ప్రస్తుతానికి అయితే కొన్ని చిల్డ్రన్ పాయింట్స్ పెట్టుకున్నాము అండ్ 2 వాటర్ బాటిల్స్. ఇక్కడ ఏమైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ ఇచ్చారు అండ్ సింగిల్ ఫ్యాన్ ఒకటే అనమాట, సింగిల్ ఏసీ ఒకటి. అండ్ ఇక్కడ ఒక చిన్న మిర్రర్. మాకు ఇచ్చిన సూట్ రూమ్ కి మాకు వచ్చిన వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా పెద్దగానే ఉంది రూమ్ లాగా. చూపిస్తాను ఒకసారి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవరి ఇంట్లో ఉండే వాష్రూమే కదా అది. సో ఒకసారి
ఈయన పట్టుకుంటున్నాడు ఇంకా మీకు రాలేదు కదా. ఎక్కు పైకి ఎక్కు, అట్లా పైకి ఎక్కు. బుజ్జి వీళ్ళు అప్పుడే ఊగలేరు కాబట్టి మేము ఉండి ఊపుతున్నాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు బేబీ నువ్వు. అవునా, నచ్చిందా? ఎంజాయ్ చేస్తున్నావు. మా అమ్మాయి బాగా కూర్చుంది. మా అబ్బాయిని కూర్చోమంటే కూర్చోవట్లేదు. వాడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేను కూడా ఊగుతున్నా చిన్నపిల్లలాగా. అక్కడ చక్క ఊతుందో అదే. మా అబ్బాయికి ఉయ్యాలి భయం వేస్తుంది. బాబు ముద్దు పెట్ట అమ్మకి ముద్దు. వెరీ గుడ్. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తల్లి తీరదమ్మ. వెరీ గుడ్ గర్ల్. ఓం నమః శివాయ. సో ఫైనల్ గా అయితే మేము షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నాము. వెళ్ళాము. మేము అందరం బొట్లు కూడా పెట్టుకున్నాం చక్కగా. అండ్ మేము ఇక్కడ తీసుకున్న షాపింగ్ లో ఏమేమి తీసుకున్నాను అంటే, నాకు ఇవి కావాలన్నమాట. ఇంట్లో స్ప్రే, మా ఇంట్లో మూడు జతలే ఉన్నాయి. ఇంకొక జత తీసుకున్నాను స్ప్రే కోసమని. దీని కింద 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఇట్లా దీపాలు పెట్టుకోవచ్చు కదా. ఆయిల్ ఏమైనా పడిన దాంట్లోనే పడుతుంది. అండ్ మా పిల్లల్ని కొట్టడం కోసం ఒక బ్యాట్, ఒక గడ తీసుకున్నాను అనమాట. వీళ్ళ నేను దీంతో వాళ్ళని కొడతానో వాళ్ళు నన్ను కొడతారో నాకు తెలీదు. అండ్ ఇంకా ఇవి ఒక 2 తీసుకున్నా. ఇవి ఏంటంటే తులసి చెట్టు దగ్గర కోసం అని చెప్పేసి ఒకటే అడిగాను. యాక్చువల్లీ ఇవ్వనన్నారు. సరేలే 2 తీసుకున్నాను అందుకని. అండ్ ఇంకా మా పాపకి మ్యాచింగ్ క్లిప్స్ చూడగానే నాకు బాగా అనిపించింది. ఇవి ప్లెయిన్ అయినా కానీ ప్లెయిన్ డ్రెస్సెస్ వేసినప్పుడు పెడితే బాగుంటుంది కదా క్లిప్స్, అందుకని తీసుకున్నాను ఇవి. ఇంకా ఇవి నా ఐటమ్స్ కాదనమాట. మా కవిత తీసుకుంది, చిన్నపిల్లలు తింటదంట. ఇంకా ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాను, బాగు. అండ్ మా పాపకి ఇవి డక్స్ బాగా నచ్చినాయి అంట. సౌండ్ బాగా వస్తుంది. ఇది తన కోసం తీసుకున్నా. అండ్ ఈ గంట నా కోసం పొద్దున్నే పూజ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇది ఒక చిన్న టెడ్డీ బేర్ అనమాట. బాగుంది కదా, క్యూట్ గా ఉంది. సో ఇలాంటి 2 ఉన్నాయి మా ఇంట్లో. ఏంటది? ఇది మా ఆంధ్రాలో దొరికి నేటివ్ రేగి పళ్ళతో చేసే తొక్కు. మా అమ్మ అవును, కొంచెం తీసుకుంటే టేస్ట్ చేయండి. అంటే రేగికాయల్ని దంచి ఉప్పు కారం కలిపి దంచుతారు. మా అమ్మ చిన్నప్పుడు బాగా చేసేవారు. చూడగానే అది గుర్తొచ్చింది. మీరు శ్రీశైలం వస్తే ఈ రేగి అప్పడం అంట, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ రేగి పండ్లు తిన్నట్టే ఉంటుంది. రేగి పండ్లు యాక్చువల్లీ మనం కొనుక్కొని తింటుంటాం, గింజ ఊసేస్తాం కదా. కానీ వీళ్ళు ఆ గింజలు కూడా వేసి దంచి దానిపైన ఉప్పు కారం అంతా మిక్స్ చేసి ఒక అప్పడం లాగా తయారు చేసి అమ్ముతున్నారు. ఎంత హరి ఇది? 30 రూపీస్ అట. సో అయిపోయింది అనమాట. మొత్తానికి శ్రీశైలంలో వచ్చి ఇలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫైనల్ గా అయితే అనుకున్నది షాపింగ్ అయితే చేసాము. ఇంకా చాలా ఉందండి, ఎంత క్రౌడ్ అనిపించింది. సో ఇంకా మేము రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట. వీలైతే ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ ఏమైనా వ్యూ బాగుంటే తీసి యాడ్ చేస్తాము.
లేదు అంటే హైదరాబాద్ వెళ్ళాక మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. మేము పత్తి చేనులో పత్తి కోసుకుంటున్నాం.